పుష్ప టూ మూవీ ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేశారో కానీ ఈ మూవీ పోస్ట్పోన్ అవుతూనే ఉంది. షూటింగ్ డిలేస్ జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఎంత డిలేస్ జరిగినా కూడా కొంచెం నెగిటివిటీ వచ్చినా కూడా ఈ మూవీ పైన హైప్ బజ్ కూడా అలానే పెరుగుతూనే వస్తుందన్నమాట. ఫ్యాన్స్ అయితే ఈ మూవీ కోసం చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మూవీ అయితే December 5th గ్రాండ్గా రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది. ఇంకో న్యూస్ ఏంటంటే మూవీ మేబీ పోస్ట్పోన్ అవ్వచ్చు అని చెప్పి ఇంకో న్యూస్ కూడా సర్క్యులేట్ అవుతుంది. మేబీ December 19th పోస్ట్పోన్ అవ్వచ్చు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. బట్ మూవీ టీం నుంచి అయితే అఫీషియల్గా న్యూస్ రాలేదన్నమాట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే December 5th మేము గ్రాండ్గా రిలీజ్ చేస్తామని చెప్పి మూవీ టీం కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నారు. కానీ ఏంటంటే ఇంకా కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. అది ఇంకా జరుగుతుంది, బీజింగ్ వర్క్ ఇంకా జరుగుతుందని చెప్పి ఒక పక్క న్యూస్ అయితే వస్తుంది. బట్ చూద్దాం మరి మూవీ December 5th వస్తుందా లేదా కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటారా అని. నాకైతే ఏమనిపిస్తుంది అంటే లేదు, ఈసారి పోస్ట్పోన్ చేసుకోరు. ఎందుకంటే ఆల్రెడీ 3 times పోస్ట్పోన్ అయిందనమాట మూవీ. ఈసారి పోస్ట్పోన్ చేసుకుంటే ఏమైనా బజ్ కొంచెం తగ్గచ్చు. మూవీ పైన కలెక్షన్స్ పైన అది కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట. ఆ ఛాన్స్ అయితే లేదు. పక్కా December 5th ఏదో ఒకటి చేసి రిలీజ్ చేస్తారనమాట. అయితే ఇంకో న్యూస్ ఏంటంటే ఈ మూవీ సంబంధించిన టికెట్స్ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుందన్నమాట. ఏంటంటే ఈ మూవీ బిజినెస్ 1000 కోట్ల పైన జరిగింది. అది బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఒక 650 నుంచి 700 crores మధ్యలో ఉండబోతుంది. అలాగే నాన్ థియేట్రికల్ రైట్స్ కొంచెం బాగా జరిగిందనమాట. అంతా ఓవరాల్గా కలిపి 1000 కోట్ల పైన బిజినెస్ జరిగిందనమాట. ఈ బిజినెస్ని రాబట్టడం కోసం అని చెప్పి మూవీ టీం వాళ్ళు ఏం చేస్తారంటే టికెట్స్ని హైక్ చేశారంట. అదేంట్రా అంటే సింగిల్ స్క్రీనే 325 రూపీస్, అలాగే 3Dలో చూడాలంటే 375 రూపీస్ అంట. మల్టీప్లెక్స్ అయితే నార్మల్ 2D అయితే 610 రూపీస్. అలాగే ఇఫ్ ఇన్ కేస్ 3D 4D అలా చూడాలనుకుంటే మాత్రం 675 రూపీస్ లేదా 700 రూపీస్ అలా ఉండబోతుందని చెప్పి ఒక న్యూస్ బాగా రొటేట్ అవుతుందన్నమాట. దీనికి సంబంధించి ఒక లిస్ట్ 2 గవర్నమెంట్లకి పంపించారు మూవీ టీం. వాళ్ళకని గ్రీన్ సిగ్నల్ ఇస్తే మేము ఆ టికెట్స్ వీళ్ళు హైక్ చేస్తారని చెప్పి ఇంకొక న్యూస్ కూడా ఉంది. బట్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి న్యూస్ అయితే ఇంకా బయటికి రాలేదు. కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే లేదు, ఇది ఫేక్ న్యూస్, మూవీ టీమ్ టికెట్స్ అయితే హైక్ చేయలేదు, నార్మల్ టికెట్స్లోనే ప్రీవియస్ వచ్చిన బిగ్ మూవీస్ సంబంధించిన టికెట్ రేస్ని ఈ మూవీకి కూడా పెట్టారని చెప్పి కొంతమంది న్యూస్ చెప్తున్నారనమాట. బట్ అంత టికెట్స్ పెంచినారు అనుకోండి, ఖచ్చితంగా మూవీ కలెక్షన్స్ పైన ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చాలామంది సింగిల్ స్క్రీన్ చూడడానికి ప్రిఫర్ చేస్తారనమాట. బట్ మీరు దాన్నే 375 రూపీస్ లేదంటే 325 రూపీస్ చేశారంటే వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యి మూవీకి వెళ్ళకుండా ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ మూవీ టీం కూడా దీని గురించి ఆలోచిస్తారు. పక్కా అంతైతే పెంచరని నేను అనుకుంటున్నాను. బట్ చూద్దాం మరి. వాళ్ళు కానీ పెంచారంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ టికెట్స్ పెంచేస్తే ఫ్యాన్స్ వచ్చి చూసేస్తారు, లేదా ఫస్ట్ డే హైప్ మీద చూసేస్తారు. దానివల్ల కలెక్షన్స్ భారీగా వచ్చేస్తాయని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. బట్ అలా అనుకుంటే మాత్రం లాంగ్ రన్లో కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది మూవీకి. అలా చేయకుండా నార్మల్ టికెట్ రేస్లోనే వస్తే లాంగ్ రన్ దొరుకుతుంది. అలాగే ఫస్ట్ డే కూడా మంచి నెంబర్స్ పెట్టడానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది అనమాట. మూవీ టీం కొంచెం దీన్ని ఆలోచించి టికెట్స్ పెంచకుండా నార్మల్తోనే వస్తే బాగుంటుంది. ఇంతకుముందు వచ్చిన పెద్ద మూవీస్ టికెట్స్తోనే వస్తే బాగుంటుంది. బట్ చూద్దాం మరి. ఈ మూవీ అయితే December 5th గ్రాండ్గా రిలీజ్ చేస్తానని తెలుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ఛాన్సెస్ ఈ మూవీ December 19th ఏమైనా పోస్ట్పోన్ అయితే మాత్రం కొంచెం ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంది. అలాంటి డిసిషన్ అయితే మూవీ టీం తీసుకోరు. పక్కా December 5th గ్రాండ్గా వస్తారు. బట్ చూద్దాం మరి ఈ మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుంది, అలాగే లాంగ్ రన్లో ఎంతవరకు వెళ్తుందని వెయిట్ చేసి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.